న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో వినూత్న దృశ్యం కనిపించింది. తమ ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యి కావడంతో అభ్యర్థి రాజేశ్వరి సత్య గ్యాస్ స్టవ్ ను నెత్తిన పెట్టుకుని ప్రచారం చేశారు. ఆమె ఈ వినూత్న ప్రచార తీరు స్థానికులను ఆకట్టుకుంది. ఉదయం నుంచి ఈ విధంగానే ప్రచారం కొనసాగడంతో పలువురు నవ్వులు చిందించారు. సంగారెడ్డిలోని పార్వతీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకుడు శివశర్మ ఆధ్వర్యంలో శివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేసి ఓం నమః శివాయ అంటూ శివ పంచాక్షరి నామాన్ని జపించారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో హమాలీ కూలీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కుమారి కుంట్ల నాగన్న మాట్లాడుతూ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు దాటిన వారికి నెలకు 5,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 3 నెలల పని దొరికితే మిగతా 9 నెలలు పని దొరకక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చింతల మానేపల్లి మండలంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. కోయపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన 5 వార్డు మెంబర్లను ఆయన అభినందించారు. సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. మహిళలు మంగళహారలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవితో కలిసి సమీక్ష నిర్వహించిన కలెక్టర్ విజయేంద్ర బోయే ఎన్నికల విధులకు కేటాయించిన పోలీసు సిబ్బందికి సకాలంలో ఉత్తర్వులు అందించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా తోరూర్ మండలం పెద్ద దుబ్బ తాండాలో అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిని 7 వార్డులను తాండా వాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలోనూ అభివృద్ధి కోసమే ఏకగ్రీవం చేసుకున్న ఈ తాండాలో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్ వంటి పనులు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే 15 లక్షల రూపాయల నిధులు ఇస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక వార్డుకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర స్టోర్స్ చైర్మన్ శివసేనారెడ్డి సందర్శించారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ దిగ్గజం మెస్సీతో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ ను చూసేందుకు భారీగా అభిమానులు వస్తారని, వారు ముందుగానే స్టేడియం చేరుకోవాలని బట్టి విక్రమార్క తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ప్రచార హోరును పెంచారు. కూలీలకు రోజుకు 200 రూపాయలు, 1 క్వార్టర్ మందు ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను పక్కన పెట్టి వందలాది మందితో బల నిరూపణకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రానైట్, ఇసుక, రియల్ ఎస్టేట్ నిల్వలు ఉన్న గ్రామాల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బూత్ల వారీగా ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసినట్లు పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఆయన మాట్లాడుతూ సిద్ధం చేసిన ఈ సామాగ్రిని ఎన్నికల అధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీఓ తెలిపారు. బాన్స్వాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద అయ్యప్ప స్వాములు తమ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. నామస్మరణతో పాటు కబడ్డీ ఆటలు ఆడుతూ ఆటపాటలతో అయ్యప్ప స్వాములు సరికొత్త భక్తిని ప్రదర్శించారు. పూజల్లోనే కాకుండా ఆటలలో కూడా భక్తిని చాటుకున్న మణికంఠలు, అయ్యప్పలు అందరినీ ఆకట్టుకున్నారు.